పేరు అశోక్. నాకు 2020లో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. నాకు ఇప్పుడు ప్రస్తుతం 2 బాబులు. నేను ప్రస్తుతం ఐడిఎఫ్సి బ్యాంక్లో రిలేషన్షిప్ మేనేజర్గా గత 4 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఇటువంటి కార్యక్రమం చేయాలి అని ఎన్నో రోజుల నుంచి మేము అనుకుంటున్నాము. అంతిమంగా ఆలోచన మాదైన ఆచరణ మాత్రం గల్సు ముందుండి ఈ కార్యక్రమాన్ని ఇంత దూరం తీసుకురావడం జరిగింది. ఇలాంటి రోజు అనేది చాలా అద్భుతమైనటువంటి ఘటన. ముఖ్యంగా నేను పిలవగానే మా పిలుపుని మన్నించి మా పిలుపు మేరకు వాళ్ళ సమయాన్ని మాకు కేటాయించినటువంటి ఉపాధ్యాయ బృందానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాతో పాటు చదువుకున్నటువంటి ఆనాటి విద్యార్థులు నేడు భవిష్యత్ తరానికి విద్యార్థి లోకాన్ని తీర్చిదిద్దే స్థాయిలో ఉన్నటువంటి నా మిత్ర బృందానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 16 సంవత్సరాల తర్వాత మేమందరము ఒకే విలేజ్ అయినప్పటికీ మేము ఈరోజే ఒకరినొకరు కలుసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఎలాంటి సందర్భంలోనైనా ఆ రోజు బాల్యాన్ని మేము చదువుతున్న సమయంలో ఆ విలువ మాకు తెలియలేదు. ఈ స్కూల్ నుంచి వేసే ప్రతి అడుగు మా చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంది సార్. మిమ్మల్ని చూడగానే మా ఈ ఏజ్ని మర్చిపోయి మేము ఆ 10th క్లాసు, ఆ 9th క్లాసు, ఆ 8th క్లాసే గుర్తొచ్చింది తప్ప ఈరోజు ఈ అశోక్ కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ ఇక్కడ మేము బాడీ ప్రజెంట్ ఉన్న మా మైండ్ మాత్రం అక్కడ బాల్యం మాత్రమే తిరుగుతుంది సార్. ముఖ్యంగా ఆ చిన్నప్పుడు మేము అనుకున్నది ఏంటంటే ప్రతిసారి చదువు అని సార్ మమ్మల్ని చెప్తుంటే మాకు అర్థం కాలేదు సార్. అప్పుడు ఆ టైంలో మాకు మెచ్యూరిటీ లెవెల్స్ అనేది మాకు సరిగా తెలియకపోవని ఏజ్ కాబట్టి మాకు అర్థం కాలేదు సార్. ఈ స్కూల్లో నుంచి అడుగు వేసిన తర్వాత మీ విలువ, ఈ స్కూల్ విలువ, నాతో చదువుకున్న వీళ్ళందరి విలువ అర్థమైంది. ఇలాంటి రోజు కోసం ప్రతిసారి అనుకున్నా కూడా కుదరలేదు. ఈ అవకాశం ఈ రోజు ఆ దేవుడు రాసి పెట్టిండేమో అనిపిస్తుంది. చాలా ఎమోషనల్గా ఈరోజు నేను మాట్లాడుతున్నా. ముఖ్యంగా మనము చదువుకున్న ప్రతి చదువు అనేది అందరికీ ఉద్యోగం సంపాదించకపోవచ్చు, కానీ మనం చేసే ప్రతి పని, మనం సంపాదించే ప్రతి డబ్బు వెనుక చదువు మాత్రం ఖచ్చితంగా ఉందని నేను మాత్రం నమ్ముతా. అలాంటి మధురమైనటువంటి జ్ఞాపకాలను మరీ మనం గుర్తు చేసుకోవాలని పదే అనుకుంటామంటే ఆ రోజు రానిదని మనకు బలంగా అర్థమైంది కాబట్టి మనం ఆ క్షణాన్ని మనం గుర్తు చేసుకుంటాం. కాబట్టి ఇలాంటి అవకాశం మళ్ళా రావాలని నేను అనుకుంటున్నా. కానీ ఇంకా కొంతమంది మా మిత్రులు వాళ్ళు కూడా ఉంటే బాగుండేది సార్. వాళ్ళు మిస్ అయిపోయారు. కాకపోతే వాళ్ళ ఏదైనా బలమైన కారణం కావచ్చు, వాళ్ళని కూడా అందరినీ ఇన్వైట్ చేశాను, వాళ్ళు రాలేకపోయారు. ఏదేమైనప్పటికీ ఇలా అందరం కలిసినాం, ఇదే చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, సార్ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.